అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పేసి అక్కడ శివాలయం కనబడింది, నేను నా ప్రత్యేక డబ్బులతోనే నేను టెంపుల్ కట్టిస్తా అని చెప్పేసి తను అదే వేదిక మీద మాట్లాడారు. జనసేన చారిటబుల్ ట్రస్ట్, జనసేన రాజకీయ పార్టీ. ఒక గడికోపాలు చెప్పులు ఇస్తానంటాడు, గడికోపాడు కౌలు రైతులకి ఇస్తానంటాడు, శబాస్ ఇప్పుడు గుడి కడతానంటాడు. 3 పనులు బాగున్నాయి, మంచి పనులు చేస్తాడు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంకి కౌలు రైతులకి శాశ్వత పరిష్కారం చేయడానికి మీ దగ్గర విధి విధానాలు ఉండాలి కదా. ఇది మా పార్టీ సిద్ధాంతం అని, అదేదో మేము అడుగుతున్నాం. అసలు సిద్ధాంతాలు లేని పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అంటారు. మీకు డౌట్ ఉందా దాంట్లో? ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇంకా డీటెయిల్గా ఇస్తాను. అది మొన్న మా తెలంగాణ వాళ్ళని కూడా అన్నారు కదా, తెలంగాణ వాళ్ళ దృష్టి తాకడం వల్లనే కోనసీమ ఇట్లా అయిపోయింది, ఎండిపోయాయని చెప్పేసి కూడా మాట్లాడి ఈ మాటలన్నీ చూసుకుంటే ఒక డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలైనా కూటమి ప్రభుత్వంలో అసలు ఈ కొబ్బరి సీట్లకు వెళ్ళడానికి ఈయనకి ఏంటి అధికారం ఉంది? దేనికి వెళ్ళిండు అతను? మా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా అచ్చెన్నాయుడు, ఆయన వెళ్ళకుండా ఈయన ఎందుకు వెళ్ళాడు? అసలు ఈయనకేంటి పని అక్కడ? ఇప్పుడు నేను ఆరుస్తూ తీరుస్తుంటే ఒక పక్క నేను ఆర్థిక శాఖ మంత్రిని కాదంటుండే, ఒక పక్క నేను ముఖ్యమంత్రిని కాదంటుండే, మరి దేనికి వెళ్ళినట్టు? వీళ్ళు పొలాలు కట్టలు దిష్టి బొమ్మలు కడతారు చూడ, దిష్టి బొమ్మలు కట్టించుకోవడానికి వెళ్ళాడే. అంటే ఒక మాట కూడా ఉంది ఏంటంటే పిఠాపురం ఆ కొబ్బరికాయ సమస్యలు తీర్చడానికి వాళ్ళ ముందు వెళ్ళి అంటే కాకులొప్పటికి వెళ్ళాడు, 100 రోజుల్లో తీరుస్తున్నాడు. ఇదేమో 45 రోజుల్లో తీస్తున్నాడు. ఈ తీర చూస్తే ఈ రోజు నుంచి కొత్త సమస్య వచ్చి పడింది ఆ కొబ్బరికాయలకి. సీజన్ లేదట, కొబ్బరికాయలు ఎలాగ అమ్మాలో తెలియకట, ఏడు చేయాలో తెలియనప్పుడు వెళ్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్లకు ఉంది ఇప్పుడు ప్లాస్టిక్ పవన్ కళ్యాణ్. అంటే దిష్టి ఎవడ వల్ల తగిలింది? సీజన్ ఎండిపోయింది, అక్కడ గొప్ప కాయలు ఇట్టు కూర్చున్నారు. అంటే ఇది ఆయన చేసుకుందే అన్నట్టే కదా సార్. ఆయన చేసి అసలు నీకు ఏమీ తెలియకుండా గుడ్డ చేతిలో పని పోతే ఇలాగే వస్తుంది ఉపద్రవాలు. తెలుసుకో అసలు నీకేంటి పని? అసలు వ్యవసాయ శాఖ మంత్రి మనోడు ఉన్నాడు కదా, నీకేమైనా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సకల శాఖ మంత్రి అని రాసి ఇచ్చారేట బ్రాకెట్లో. ఓ పక్క హోంమంత్రి మీద కలిపడిపోతాడు, ఓ పక్కనేమో విద్యాశాఖ మంత్రి వెళ్తే అలుగుతాడు, ఓ పక్కనేమో దీనికి వచ్చేస్తాడు పొలమని. అక్కడ వ్యవసాయ శాఖను కూడా వదులుకుంటాడు. ఇంకేటి చేయాలి? మొన్న వెళ్ళాడు కదా రెవెన్యూ శాఖ, మన డిప్యూటీ స్పీకర్ తీరత వచ్చింది, పెట్టబోరు డిప్యూటీ స్పీకర్ తీలిస్తే ఏడు చేయొచ్చు లాస్ట్కి. ఏది పెట్టాడు దాంట్లోనూ. అది మొదటి వెళ్ళినప్పుడు సీజ్ ద షిప్ ఈయన శాఖ, ఆ పార్టీలో ఉన్న పాపానికి నాదెండ్ల మనోహర్ని పట్టిపోయి ఆయన ఏమో ఏదో ఇంగ్లీష్లోనే తెలుగులో ఏదో కింద మీద పడుతుంటే సీజ్ ద షిప్ అంటండి ఆ పోలీసుడికి. సరే అలాంటి కుదరవు సార్ అని అప్పుడు చెప్పినాయండు. ఏమైంది మరి సీజ్ ద షిప్ అని చెప్పేసి ఈరోజు సైలెంట్గా ఉండి ఏదైనా నువ్వు సెంట్రల్లో మాట్లాడతా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండి నేను గుళ్ళు కట్టిస్తాను, గోపురాలు కట్టిస్తాను అంటే ప్రజల సమస్యలు కాకుండా గుళ్ళు గోపురాలు కట్టిస్తానంటే దేవాదాయ శాఖ మంత్రులు అందులో కూడా కలిపడిపోతున్నట్టు కదా. అనంతరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన శాఖలో కూడా ఎత్తికెక్కేస్తుంది. ఇంక ఎవరిని వదులుతుంది అక్కడ? అంటే ప్రజలకి ఉన్న సమస్యలు కాకుండా మిగతా సమస్యలు సృష్టిస్తుండు. క్యాబినెట్లు రోజు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తలకైనా పెట్టారు సార్ నా దాంట్లోకి వచ్చేసింది సార్ రోజు కంప్లైంట్ అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళిపోతున్నారు సార్ ఏడ్ చేయాలి చెప్పండి. అందుకే దూరం పెడుతున్నారు ఒక రకంగా. మరి దూరం పెట్టినా నేను దగ్గర లేకపోతే నాకు లేదని సినిమా చెప్పాడు కదా. మొన్న అన్నారు కదా ఇంకొక 10 సంవత్సరాలు మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు ఇవ్వండి, మేము చాలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి నిజంగా ఇస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఏడ్ చేయాలి కదా ఫస్ట్. అరే అభివృద్ధి చేస్తాను కాబట్టి ఇంకో 10 ఏళ్ళు ఆలోచిస్తారు ఎవరైనా. ఈ 5 ఏళ్ళు ఏడు చేయకుండా ఇంకో 10 ఏళ్ళు ఇస్తాను కానీ చేయమంటే వాళ్ళు బీజేపీ కూడా అదే చెప్తాడు, నాకు అధికారం ఇవ్వండి అప్పుడు చేసి చూపిస్తానంటారు. అప్పటిదాకా మమ్మల్ని ముష్టెత్తుకోమంటారు కూర్చునే. ఎవరిని అడుగు బీజేపీ ప్రతినిధులు కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేయి, అది కూడా చెప్తాడు మాకు అధికారం ఎవరు కదండి మేమే చేయాలి అంటే మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్లు కేంద్రంలో మేమే ఉన్నాం, 18 రాష్ట్రాలు మేమే, అన్ని కథలు చెప్తారు మనకి. ఇది ఏమంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉన్న ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో నీ ప్రభుత్వం అంటే నీ బీజేపీ ప్రభుత్వం లేకపోతే నీ ఇష్టారాజ్యంగా సెలమని చేస్తావు. ఎక్కడైనా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకున్న సమస్యలన్నీ పోతే వాళ్ళన్నీ తీరుస్తారని చెప్పేసి మొన్న బీహార్లో మనం చూసాం కదా సార్, అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కదా. వాళ్ళే సర్కార్ పెట్టేసుకున్నారు, వాళ్ళే కూర్చుని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అట్లా ఎట్లా డిసైడ్ అయిపోతారు? వాళ్ళు వార్ వన్ సైడ్ అవుతుంది అంతే. అలా జులై సినిమా చూసావా లాస్ట్ క్లైమాక్స్ లో సోను సూద్ గారు అంటారు బాబు మీ ఇష్టం బాబు మీరు నచ్చింది చేసుకోండి అని. అంతే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కూతురు అల్లుడికి ఒకే రోజు డిఎఫ్ఎం పోస్టులు ఇస్తారు అదే ఊర్లో. ఈ చరిత్ర ఇండియన్ హిస్టరీలో లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమిత్ షా గారికి వెళ్ళి కాళ్ళకి దండం పెడతాడు ఎలక్షన్ కమిషనర్. ఇది ఎప్పుడైనా చూసావా? సార్ మీరు ఇచ్చిన మిషన్ నేను కంప్లీట్ చేశాను సుఖీ బావా ఆయన ఆశీర్వాదం పొందాడు, అయిపోయింది. ఇంక దీనికి ఊరికే మళ్ళీ సెఫాలజిస్టులు లెక్కలేసి కూడికలు తీసి 3 ఎలక్షన్లు తీసి 4 ఎలక్షన్లు వేసి ఇల్లుడికి గెలుస్తారు అల్లాడికి వెళ్తారు తీసి ఇలా చూసారు మారేయడం బెటర్. అంటే వాళ్ళ పనులే వేస్ట్ అంటారు. అంత అన్ని తిరిగి వాళ్ళు అంత మొత్తం అన్ని చేసుకొచ్చి కూడబెట్టుకొని వాళ్ళు ఏడు చేసుకో. బీజేపీ డేట్ డిసైడ్ చేసుకుంటే అదే ఎలక్షన్. వీళ్ళ స్ట్రాటజీస్ ఏ వాళ్ళ కూడా పనిచేయవు. అలా ప్రజాస్వామ్య ద్రోహి ప్రశాంత్ కిషోర్ గడికే పని చేయలేదు ఆడ ఊర్లోనే ఇంకేటి పని చేస్తుంది ఆడికి.
అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడున్నా అంతే ఇక అంతే మటాష్ అంటారు. అంతే. రేపు ఏపీ పరిస్థితి కూడా ఇంతే. ఏం పరిస్థితి ఇంతే, వాళ్ళు వచ్చారంటే ఇంతే 4 సంవత్సరాలు ఇంతే. ఇంతే. అక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది. పైకి మాత్రం ఎందుకు సార్ ఇక్కడ అందరు పిఠాపురం డాక్టర్ గారు కబుర్లు మాత్రం చెప్తూ ఉంటారు. అదే ఒకటే ప్రశ్న ఏంటంటే 21 మంది ఎంపీలు ఉన్నారు ఉన్నప్పుడు అంతే. అక్కడ గట్టిగా మాట్లాడడానికి ఎందుకు ఎందుకు ఎవరితో మాట్లాడతారు గట్టిగా? వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఒకటే కదా. అందుకోసమే కదా సార్ ప్రజలు ఓటేసి గెలిపించింది. మీరు మాకు ఏదో ఒకటి చేస్తారు, ఇప్పటికీ మేము ఇట్లా అయిపోయాము, ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ మన ఇద్దరు మాట్లాడుకోవడం బాగుంటాయి, వాళ్ళు మాత్రం మాట్లాడరు అక్కడ. ఇంకా మరి ఎందుకు సార్ ఈ పదవులు ఇవన్నీ? అందుకే అన్నారు నన్ను కూర్చోబెట్టి వాళ్ళ పదవులు ఎందుకని అడిగితే నేనేం చేయాలి? ఇది ప్రజాస్వామ్యాలను ఎన్నుకున్నాం, 5 ఏళ్ళు మన సవ్వాల్సిందే. 6 సంవత్సరం వస్తుంది, ఎలక్షన్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకో మన చేతిలో వేయట్లేదు. నిజమే అంటారు. అది కూడా చెప్తారు కదా శ్యామరావు రెడ్డి గారు, మీరు పని చేయట్లేదు అస్సలు. కానీ ఇలా అయితే మెజార్టీలు తగ్గుతాయి.